ఇంకొక 48 డేస్లో మనం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడబోతున్నాము. దాని గురించి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడదాం. మీకు తెలిసిన విషయాలు కాదు, ఇంపార్టెంట్ విషయాలు. అయితే దానికన్నా ముందు మనం ఈరోజు ఫోర్త్ డే గురించి మాట్లాడదాం. అంటే నేను వీడియో చేయలేదన్నమాట. దానికి కారణం ఏంటి అంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు బేసిక్గా. అంటే మన వాళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయారు ఇంగ్లాండ్ వాళ్ళకి. వాళ్ళు జో రూట్ వన్ మ్యాన్ షో, అసలు ఏ విధంగా కూడా మన గురించి ఓన్లీ నెగిటివ్ పాయింట్స్ మాత్రమే చెప్పాలి వీడియో చేస్తే. సో ఆ మనసు రాలేదన్నమాట చెప్పడానికి, అందుకే చెప్పలేదు. సో ఈరోజు విషయానికి వచ్చామంటే మాత్రం మ్యాచ్ ఎటువైపు వెళ్తుంది అంటే ఏ టీంకైనా గెలిచే ఛాన్స్ ఉందా, ఇండియాకు గెలిచే ఛాన్స్ ఉందా, ఇంగ్లాండ్కు గెలిచే ఛాన్స్ ఉందా, ఇలాంటి విషయాలు మాట్లాడదాము. ఫస్ట్ నేను ఈ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటి అంటే బుమ్రాతో స్టార్ట్ చేస్తాను. ఆఫ్టర్ 48 టెస్ట్ మ్యాచెస్ అంటే 48 టెస్ట్ మ్యాచ్ల తర్వాత 91 ఇన్నింగ్స్ తర్వాత బుమ్రా ఫస్ట్ టైం 48 టెస్ట్ మ్యాచ్ల తర్వాత 100 రన్స్ ఇచ్చాడు. అంటే ఈ ఒక్క లైన్ చాలనుకుంటాను మన టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ని డిఫైన్ చేయడానికి. ఈ టెస్ట్ మ్యాచ్లో మనం ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉండడానికి ఈ ఒక్క లైన్ చాలనుకుంటున్నాను. అంటే ఏం జరిగింది అని చెప్పడానికి. సో అంత సింపుల్గా అంత అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి కూడా. బుమ్రా లాంటి బౌలర్ అన్ని రన్స్ ఇవ్వడం అండ్ అతనికి ఒక సపోర్ట్ కూడా దొరక్కపోవడం అన్నీ కూడా కలిసిపోయాయి ఇక్కడ. బుమ్రా ఫెయిల్ అయ్యని చెప్పి నేను అనట్లేదు అనమాట. ఎందుకు అంటే ప్రతి బ్యాట్స్మెన్ ప్రతి మ్యాచ్లో ఆడలేడు, ప్రతి బౌలరు ప్రతి మ్యాచ్లో వికెట్ తీయలేడు. సమ్ టైమ్స్ హ్యాపెన్ అనమాట. బ్యాడ్ డేస్ అనేవి వాళ్ళకు కూడా ఉంటాయి. సో అలాంటి ఒక బ్యాడ్ టెస్ట్ మ్యాచే బుమ్రాకి ఇది 48 టెస్ట్ మ్యాచ్ల తర్వాత వచ్చింది. ఇక ఇంగ్లాండ్ వాళ్ళ విషయానికి వద్దాం. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేయలేదన్నమాట, పూర్తిగా సరెండర్ అయిపోయారని చెప్పే కదా. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు జడేజాకు 4 వికెట్స్ పడ్డాయి, బుమ్రాకు 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్కి 2 వికెట్లు, అంశుల్ కంబోజ్కి 1, సిరాజ్కి 1. అంశుల్ కంబోజ్, సిరాజ్ అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది అనుకోండి. వికెట్స్ పడినా కూడా మనకి కరెక్ట్ రావాల్సిన టైంలో వికెట్స్ పడలేదు, అది వేరే విషయము. సో ఇలా జరిగాక ఇంగ్లాండ్ వాళ్ళ గురించి మాట్లాడాలి. నిన్న మొత్తం జో రూట్ హంగామా, ఈరోజు మొత్తం బెన్ స్టోక్స్ హావా. అంటే తను వికెట్స్ తీసుకోవడము బౌలింగ్లో 5 వికెట్స్ అండ్ ఈరోజు సెంచరీ చేయడము 140 చేంజ్ రన్స్. సో తను ఫస్ట్ ఇంగ్లాండ్ కెప్టెన్ అంటే ఒక సెంచరీ అలాగే ఒక 5 వికెట్స్ తీసుకున్నాడు ఒక టెస్ట్ మ్యాచ్లో. ఫస్ట్ ఇంగ్లాండ్ కెప్టెన్. క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతమంది కెప్టెన్స్ ఎంతమంది ఆల్రౌండర్స్ చేసి ఉంటారు అంటే తక్కువేలేండి. ఇలా జరిగిందనమాట. అండ్ ఇంకొక విషయం చెప్తాను. ఇండియా 600 రన్స్ ఇచ్చింది ఈ ఇన్నింగ్స్. మీరు చూసారంటే ఇంగ్లాండ్కి. సో అలా 600 రన్స్ అన్నవి 11 ఇయర్స్ తర్వాత వచ్చాయి. అంటే ఏ స్టాట్ తీసుకున్నా, బుమ్రా తీసుకున్నా, మన ఇండియా తీసుకున్నా, అపోజిషన్ని తీసుకున్నా, అన్ని ఒక ఉంటే మన పైన డామినేషన్ ఉంది, లేదా మనం కింద ఉన్నాం. అలా టెస్ట్ మ్యాచ్ జరిగిందనమాట. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్ అసలు ఇప్పుడు ఈ సిరీస్ మొత్తం చూసామంటే మనం బ్యాక్ స్టెప్లో ఉన్న ఈ సిరీస్లో మనది అప్పర్ హ్యాండ్ అనేది ప్రతి టెస్ట్ మ్యాచ్లో కనిపించింది. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో చాలా ఘోరంగా ఫెయిల్ అయింది అనమాట టీమిండియా. కొంతమంది ప్లేయర్స్ని పక్కన పెట్టేస్తే యాజ్ ఎ టీమ్గా చూసినప్పుడు మన టీం చాలా బాగా ఆడుతుంది. బట్ ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడలేకపోయారు. లాస్ట్కి ఇంగ్లాండ్ 668 రన్స్ చేసింది, ఇండియా పైన 311 రన్స్ లీడ్ పెట్టింది. అయితే లీడ్ పెట్టింది సరే, ఈ మ్యాచ్ డ్రా వైపుగా వెళ్తుంది అని, అంటే వీళ్ళు 311 రన్స్ పెట్టాక ఇంక ఎలాగో డ్రా వైపుగా వెళ్తుంది, మన వాళ్ళు ట్రై చేయరు వినికి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకోకుండా అదేంటో 0కు 2 వికెట్లు, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ అవుట్ అవ్వడము, డక్అవుట్లు. అంటే ఒక్కసారిగా భయం స్టార్ట్ అయింది. అటు టీమిండియా క్యాంపులో స్టార్ట్ అయింది. గౌతమ్ గంభీర్ ఫేస్లో చేంజ్ అయిపోయింది ఎక్స్ప్రెషన్. అదే వైపుగా ఇండియన్ ఫ్యాన్స్లో అనమాట. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుందని చెప్పి. 2 వికెట్లు పడేసరికి ఇంక ఎత్తిపోయింది అనుకున్నారు మ్యాచ్. కానీ గిల్ అండ్ కేఎల్ రాహుల్ అండ్ గిల్ ఈ ఇద్దరు నిలబెట్టారు మ్యాచ్ని. మామూలుగా కాదు. ఇప్పటి వరకు అయితే ఈ 4th డే ఎండ్ అయ్యే సమయానికి వాళ్ళిద్దరూ చాలా గట్టిగా నిలబడ్డారు, మామూలుగా కాదు. అండ్ ఈ మ్యాచ్ ఆడుతున్న టైంలో కేఎల్ రాహుల్ 9000 ఇంటర్నేషనల్ రన్స్ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఇక కేఎల్ రాహుల్ 46 ఇయర్స్ తర్వాత, అంటే కేఎల్ రాహుల్ ఒక రికార్డ్ అనమాట. 46 ఇయర్స్ తర్వాత ఒక ఇండియన్ ఓపెనర్ ఇంగ్లాండ్లో, సో అవే టెస్ట్లో, ఇంగ్లాండ్ అని కాదు అవే టెస్టెస్లో, అంటే ఎక్కడైనా సరే ఇండియా కాకుండా 500+ రన్స్ చేశాడు. అంటే 46 ఇయర్స్గా ఎంతమంది పెద్ద పెద్ద ఓపెనర్స్ వచ్చారు, ఎలాంటి క్రికెట్ని మనం చూసాము, ఎలాంటి రికార్డ్స్ చూసాము. ఒక అవే టెస్ట్ సిరీస్లో 500+ రన్స్ ఎవరు చేయలేదు ఒక ఇండియన్ ఓపెనర్. అంటే చాలా షాకింగ్ ఇది. ఓవర్సీస్లో ఎలాంటి ప్లేయర్ని మనం ఇంకొకసారి తెచ్చుకున్నామో, ఇంకొకసారి ప్రూవ్ చేసి చూపించాడు అనమాట కేఎల్ రాహుల్. ఇది పరిస్థితి.
ఇక శుభ్మన్ గిల్ ఇంకొక ఎండ్లో తను కూడా చాలా పాతుకుపోయి ఉన్నాడు అనమాట. యాజ్ ఏ కెప్టెన్గా తను ఏం చేయాలో కరెక్ట్ టైంలో చేస్తున్నాడు. అండ్ ఈ సిరీస్లో శుభ్మన్ గిల్ అరౌండ్ 1000 బాల్స్ని ఫేస్ చేసేసాడు, కంప్లీట్ చేసేసాడు. ఇక కేఎల్ రాహుల్ ఏమో సెకండ్ లీడింగ్ రన్ స్కోరర్ అయ్యాడు టీమిండియా తరఫున. ఇవి ఇద్దరు 100 రన్స్ పార్టిసిపేట్ కంప్లీట్ చేశారు. సో మొత్తానికి గేమ్ ఎండ్ డే ఎండ్ అయ్యే సమయానికి ఇండియా 174, 2 వికెట్స్ అనమాట. ఇంకా 137 రన్స్ మనం కొట్టాలి. గిల్ 78, రాహుల్ 87. అయితే ఇప్పుడు మన టీమిండియా గేమ్ ప్లాన్ ఏంటి? మనం గెలిచే ఛాన్స్ ఉందా, అంటే ఓడిపోతామా ఏంటి అంటే మాత్రం మనం గెలిచే ఛాన్స్ అసలు 0.5 పెట్టకండి. మనం గెలిచే ఛాన్స్ ఎక్కడ లేదు ఇక్కడ మ్యాచ్లో. మనకు ఉన్నది ఒకే ఒక ఛాన్స్, ఈ టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకోవడం లేదా ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం, అంటే ఇంగ్లాండ్ గెలవడం. సో 5th డే అంత ఈజీ కాదు బ్యాటింగ్ చేయడం. ఈరోజు మన వాళ్ళు చాలా కష్టపడి బ్యాటింగ్ చేశారు. రేపు ఈ ఇద్దరు అవుట్ అయ్యారు, సెట్ అయిన బ్యాట్స్మెన్స్ అవుట్ అయ్యారు అనుకోండి, అసలు మనకి ఛాన్స్ ఉండదన్నమాట. డే ఎండ్ వరకు వాళ్ళు పెట్టలేదు, మన బ్యాట్స్మెన్స్ని ఉంచరు. సో చాలా మిరాకిల్స్ జరగాలి. ఎందుకంటే లాస్ట్ 3rd టెస్ట్ మీరు చూశారు, అది అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కి ఓడిపోయాం మనం. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే ఈరోజు గెలిచే సిచ్యువేషన్ అసలు లేదు, ఓడిపోయే సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట. సో రేపు వీళ్ళు నాకు తెలిసి లంచ్ వరకు వికెట్స్ పడకూడదు. బట్ మన ఇండియాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య కాలంలో డే స్టార్ట్ అయిన వెంటనే పేక మెడలో కూలిపోతున్నారు. అది మాత్రం జరగకూడదు అనమాట. సో ఇంగ్లాండ్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మనం డ్రా చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ విషయానికి వద్దాము. సో ఏషియా కప్ అనమాట, 2025 ఏషియా కప్ స్టార్ట్ కాబోతుంది. September 9th నుంచి స్టార్ట్ అవుతుంది. September 28th ఫైనల్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. సో ఇందులో మనం పాకిస్తాన్తో ఒక మ్యాచ్ ఆడబోతున్నాం అనమాట. అంటే అఫీషియల్గా వచ్చిన షెడ్యూల్లో. అండ్ గ్రూప్ స్టేజ్లో ఇంకొక సూపర్ 4లో ఒక మ్యాచ్ ఆడతాం. తర్వాత ఫైనల్స్, అది ఏం జరుగుతుందో మనం చెప్పలేము. సో ఈ విధంగా సెట్ అయింది. ఈ ఏషియా కప్ గురించి, పాకిస్తాన్తో ఆడటం గురించి 1.5 month బ్యాక్ ఒక వీడియో చేశాను అనమాట. వాళ్ళతో క్రికెట్ ఆడటమే వేస్ట్ అని చెప్పి. అంటే ఎందుకు చేశాను అంటే బేసిక్గా ఈ మన పైన అటాక్ చేసాక, మనం రెస్పాన్స్ ఇచ్చాక, సో వాళ్ళ ప్లేయర్స్ దగ్గర నుంచి వచ్చిన కొన్ని పాయింట్స్ నేను రైజ్ చేశాను. సో అలాంటి వాళ్ళతో మ్యాచెస్ ఆడడం అంటే పాముకు పాలు పోసినట్టే. మనం ఎంటర్టైన్మెంట్ చూడకుండా ఇక్కడ ఇంకా ఏమైనా చూడాలి. బట్ మనం ఏం చేయలేం. అట్ లాస్ట్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, లాస్ట్ మనం చూడాల్సిందే, వీడియోలు చేసుకోవాల్సిందే. బట్ ఆ టైంకి ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసాము అంటే మనం September 14 జరగబోతుంది. అయితే ఈ షెడ్యూల్లో మన మ్యాచెస్ ఎప్పుడు ఉన్నాయి, ఫస్ట్ గ్రూప్స్ చూద్దాం. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, UAE, ఓమన్. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్. సో ఇండియా మ్యాచెస్ చూసామంటే September 10th ఇండియా వర్సెస్ UAE ఉంది. September 14th ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉంది. September 19th ఇండియా వర్సెస్ ఓమన్ ఉంది. ఇక తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఇదే దాంట్లోనే సూపర్ 4 స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫైనల్స్ September 28th. సో ఇదనమాట. మరి ఇండియాతో ఏంటి షెడ్యూల్, మన స్క్వాడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నవి తర్వాత రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఇది మన ఇంపార్టెంట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.